థ్యాంక్ యూ సో మచ్ రఘు సార్ ఫర్ కమింగ్ టు నానో టాక్స్. థ్యాంక్ యూ సార్. సార్ మీ గురించి చాలా వింటున్నాం అండ్ ఇంకా చాలా నెట్వర్క్స్లో మీరు ఉంటున్నారు, స్టార్ట్ చేశారు. సో మీరు ఒక ఇన్స్పిరేషన్గా చాలామంది కూడా నెట్వర్క్స్లోకి వస్తున్నారు. సో మా స్టార్టప్స్ నుంచి మీకు ఒక క్వశ్చన్ అండి సార్. చాలా నెట్వర్క్స్ ఉన్నాయి, చాలామంది నెట్వర్క్స్లో ఉంటున్నారు కదా, అసలు కాంపిటీషన్ ఇంపార్టెంటా, కొలాబరేషన్ ఇంపార్టెంటా, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ రఫీ గారు. సో జనరల్గా మన వ్యాపారంలో కాంపిటీషన్ అని చెప్పేసి ఫీల్ అయ్యి మనం చేస్తుంటాం. సో ఆ పరిణితి దాటి మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు జ్యువెలరీ షాప్ ఉంటాయి. సో వరుసగా ఒక 5-6 జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఇప్పుడు బట్టల షాప్ చూసుకుంటాం, వరుసగా ఒక 5-6 బట్టల షాప్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా చేస్తున్నారు బిజినెస్? సో ఒక కస్టమర్ ఒక బట్టల షాప్ దగ్గరకు వచ్చినప్పుడు వాడి దగ్గర ఆ పర్టికులర్ శారీ ఉండకపోవచ్చు. సో డెఫినెట్ గా పక్కన షాప్ తోటి వాడికి ఒక గుడ్ రిలేషన్షిప్ అండ్ ర్యాప్ ఉంటుంది. వాడిని పిలిచి ఆ ప్రొడక్ట్ తెచ్చుకొని కస్టమర్ పోనీయకుండా కస్టమర్ కి అది సేల్ చేసుకుంటాడు. సో ఇంకొక రోజు అవతలకి అవసరం పడవచ్చు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంపిటేటివ్ బిజినెస్ ని దాటి ఒక కొలాబరేటివ్ బిజినెస్ చేయాలి. అంటే ఒకళ్ళు మనం కొంతే చేయొచ్చు, ఇద్దరం కలిసి చాలా చేయొచ్చు. సో ఇట్స్ కొలాబరేటివ్ బిజినెస్. దీంట్లో మోర్ ఆపర్చునిటీ ఉంటుంది, మోర్ బిజినెస్ ఉంటుంది. ఓకే, ఒకలే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, కొంత దూరం వెళ్ళగలం. అవును, కలిసి వెళ్తే ఎక్కువ దూరం వెళ్ళగలం, చాలా దూరం వెళ్ళొచ్చు. సూపర్ సార్. ఎస్ సార్. ఓకే, అలానే ఈ కొలాబరేటివ్ బిజినెస్ ఇవన్నీ ఎలా తెలుస్తాయి, లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడ ఉంటాయంటే మనకి నెట్వర్క్స్ అనేవి డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి. ఓకే సార్, ఒకలే ఎక్కువ నెట్వర్క్స్ లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుందా సార్? ఎస్ సార్. సో మనకి ఏ నెట్వర్క్ హెల్ప్ అవుతుంది, లోకల్ గా కావాలా, మనకి గ్లోబల్ గా కావాలా, మన బిజినెస్ ఏంటి, సో మీ యొక్క విజన్ ఏంటి, దీన్ని బట్టి యూ కెన్ చెక్ ఇట్. సో ఏ నెట్వర్క్, గ్లోబల్ నెట్వర్క్ నాకు కావాలి సో అనుకుంటే చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. అట్లనే లోకల్ నెట్వర్క్ నా పరిణితి ఇంతవరకు చాలు, ఒక 10 కిలోమీటర్స్ వరకు నేను బిజినెస్ చేస్తాను సో అన్నటికి చూస్ ఏ లోకల్ నెట్వర్క్. సో ఈ మధ్య కాలంలో చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నెట్వర్క్ అనేది సో బిజ్ నెట్వర్క్. సో లోకల్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాం, లోకల్ పీపుల్ కి నెట్వర్క్ ని పరిచయం చేస్తున్నాం. నెట్వర్క్ అని తెలియని వాళ్ళు కూడా పిచ్ క్లబ్స్ అనేవి పెట్టి సో ఈ నెట్వర్క్ ని మేము ఎక్స్పాన్షన్ చేస్తున్నాం మన హైదరాబాద్ లో. ఎస్ సార్. ఓకే సార్, నెట్వర్క్స్ లో మనం జాయిన్ అవుతాం కదా, డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి. అవునండి. సో మనం ఈ నెట్వర్క్ లోనే జాయిన్ అవ్వాలని వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? ఎస్ సార్. సో మనం ఇచ్చే ఆపర్చునిటీస్ బట్టి, నెట్వర్క్ లో జరుగుతున్న బిజినెస్ ని బట్టి, కొలాబరేటివ్ లో జరుగుతున్న బిజినెస్ ని బట్టి సో వాళ్ళకి తెలుస్తుంది. సో పబ్లిక్ మనం అవేర్నెస్ కల్పిస్తాం. సో ఈ కనెక్షన్స్ ద్వారా ఏమేమి జరుగుతున్నాయి. సో ఒక చిన్న అవసరం కూడా మనకు తెలుసు కదా, చిన్న ఒక గుండు పిన్ నుంచి సో ఫ్లైట్ వరకు సో ఏది కొనాలన్నా సరే ఈ నెట్వర్క్ ద్వారా మనకు తెలుస్తుంది. సో మనకేంటంటే నెట్వర్క్స్ ద్వారా మనం ఓన్లీ బిజినెస్ వైపే చూడదు, మనం చిన్న నీడ్స్ కూడా మన ఈ గ్రూప్ ద్వారా మనం తీసుకోవచ్చు. సంథింగ్ మనకు ఒక 2 BHK రెంట్ కావాలి. సో నెట్వర్క్ లో ఆ గ్రూప్ లో ఎవరు ఉండరు, బట్ ఆ గ్రూప్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబాయికి ఒక రెంట్కి ఇవ్వాలని ఉన్నారు. సో వాళ్ళ నెట్వర్క్ లో లేరు, సో వీళ్ళు కూడా నెట్వర్క్ లేదు, బట్ కనెక్షన్ అనేది మనకు ఉపయోగం లేకపోయినా సరే ఈ నెట్వర్క్ పీపుల్ అనేది డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. బిజినెస్ అనే కాదు, సొంత పనికి కూడా నెట్వర్క్ హెల్ప్ అవుతుంది. ఎస్. ఓకే, thank you so much sir for coming to Nano Talks. Thank you sir, thank you for the opportunity. Had a great time. Thank you. Sir.